వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేనైతే బెండకాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. మనం ఫస్ట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోండి. ఆ తర్వాత కాస్త పచ్చికరేపాకు అయితే వేసుకోండి, స్మెల్ అయితే మనకు బాగుంటుంది. ఇంకా పచ్చికరేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇంకా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి, అడుగు అంటుకోకుండా. ఇంకా తర్వాత వచ్చేసి పసుపు అయితే వేయండి. పసుపు వేసిన తర్వాత బాగా ఈ పసుపు వాసన పోయేంత వరకు అలా కలపండి. ఇంకా తర్వాత ధనియాల పౌడర్ అయితే వేయండి. ఇలా ధనియాల పౌడర్ వేసేసి దిగుని మనకు స్మెల్ పోయేంత వరకు ఇలా వేయించండి. నూనెలో వేయించిన తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన బెండకాయలను అయితే ఇందులోకి వేసేయండి. ఇందులో పుచ్చులు అందుకు ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్ కట్ చేసేటప్పుడే చూసుకోండి. ఇలా బాగా కాసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా టమాటా పళ్ళు అయితే వేయండి. టమాటా పళ్ళు వేసేసి ఇలా బాగా కలుపుకోండి. టమాటా పళ్ళుని కాస్త మగ్గిన తర్వాత ఇంకా కారం పొడి అయితే వేసుకోండి. కారం పొడి వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే వేసుకోండి, వాటర్. ఇలా తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడమైన సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా ఇంకా నేను వట్టి కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను చూడండి. కొబ్బరి పొడి వేసుకుంటే మనకు సేర్వా అనేది గుజ్జుగా అయితే వస్తుంది. ఇంకా ఇదైతే మా సైడ్ అయితే కొబ్బరి పొడి వేయండి ఏ కర్రీ గుని చేయరండి. ఇంకా నేనైతే కొబ్బరి పొడి వేసేసి బాగా కర్రీని ఉడికిచ్చా చూడండి. చాలా కమ్మగా ఎమ్మీగా చాలా టేస్టీగా మనకి కర్రీ అనేది ఎందులోకైనా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దింపేటప్పుడు అయితే కాస్త ఇంకా కొత్తిమీర ఆకులను అయితే వేసుకోండి. ఇంకా స్మెల్ అయితే అద్దిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.